నిన్న జరిగిన సంఘటన నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. గత 2 years నుంచి నిరాఘాటకంగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తి తెలుస్తున్నటువంటి జబర్దస్త్ లాంటి ప్రజాదరణ పొందిన ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక 2 ఏళ్ళగా నడుపుతున్నాం. ఇంచుమించు ప్రతి కళాకారుడు వాళ్ళ మొత్తం వాళ్ళ మ్యాక్సిమం హార్డ్ వర్క్ ఇన్పుట్స్ దీనిలో పెట్టి ఎంతో కష్టపడి చేస్తున్నాం. దీన్ని నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇవాళ అలా నవ్విస్తున్న వాళ్ళ కామెడియన్స్ కంట తడిపెట్టించారు. ఇది మంచిది కాదు. ఒక నిర్మాతగా శ్యాంప్రసాద్ రెడ్డి కానీ, ఒక డైరెక్టర్గా సంజీవ్ కానీ, నేను కానీ, రోజా కానీ, మిగతా పార్టిసిపెంట్స్ కానీ మేమందరం కూడా ఎవరి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ సంస్థల యొక్క జీవితాల్లో సంస్థల యొక్క కార్యక్రమాలుగా మేము ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు, విమర్శించలేదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఎన్నో సందర్భాల్లో మా పార్టిసిపెంట్స్, మా కమెడియన్స్ అందరూ కూడా క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకవేళ నిజంగా ఎవరి మనోభావాలను దెబ్బతింటే దానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అంతేగాని కళాకారుడు సెన్సిటివ్గా ఉంటాడు అనేటువంటి దీన్ని పెట్టుకొని అమానుషంగా కొట్టడం, ఆ ఫుటేజ్ చూస్తుంటే ఎవరికైనా సరే చాలా బాధ అనిపిస్తుంది. ఇది చాలా తప్పు. దీన్ని నేను 100% ఖండిస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, వీ వాంట్ జస్టిస్. ఎందుకంటే ఒక ఇంతకుముందు కూడా ఒక 5-6 మంది వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తుంటే ఎవరైనా విమర్శించవచ్చు. మీడియా విమర్శిస్తుంది కదా అని మీడియా మీద దాడులు చేయడం ఎంత తప్పు. సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఇది కూడా ఒక రకంగా మీడియాయే కదా, దీన్ని కూడా విమర్శించారని చెప్పి హర్ట్ అయ్యారని చెప్పి డెఫినెట్గా పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. దానికి తగ్గ చర్యలు తీసుకోండి. వీలైతే పనిష్ చేయండి. 100 చేయొచ్చు, మేము దానికి కాదంటలా, మేము తప్పు చేయమని కూడా అంటలా. ఒకవేళ మేము ఏదన్నా పొరపాటు తప్పు చేస్తే గో అకార్డింగ్ టు లా. ఇలా అమానుషంగా వచ్చి కొట్టడం అనేది చాలా తప్పు. దీనికి ఖచ్చితంగా మా డిమాండ్ జస్టిస్ చేయాల్సిందే, న్యాయం జరగాలి. అసోసియేషన్లో వేణు మెంబర్ ఇప్పటి వరకు 24 hours అయింది ఇన్సిడెంట్ జరిగి. మా వాళ్ళు ఎవరు స్పందించలేదు. శ్యాంప్రసాద్ రెడ్డి తప్ప స్పందన కారణం మా అసోసియేషన్ రాఘవ్ గారు స్పందిస్తున్నారు. ఎక్కడ నివేదికగా తెలుగు రాష్ట్రాల్లో రాఘవ్ గారు స్పందన. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బిఫోర్ రాఘవ స్పందించడానికి నేను మాకు అందరికీ చేరవేయడానికి, న్యూస్ తెలియడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock 5 o'clock అందరికి తెలిసిన వెంటనే మిడ్నైట్ మేము గ్యాదర్ చేయలేక మార్నింగ్ అందరం పెట్టుకున్నాం. ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, ఇలాంటి దాడులు 100 కాదు, 1000 కాదు, 1,00,000 మంది జరిగిన, 1,00,000 దాడులు జరిగిన, nobody can shake జబర్దస్త్. జబర్దస్త్ స్పిరిట్ ని ఎవరు ఆపలేరు. ప్లీజ్ బిలీవ్. ఏ షోకి మీరు క్లీన్ చిట్ ఇవ్వగలుగుతారు? చెప్పండి, నేను చెప్తాను దానికి. నేను దానికి ఆన్సర్ చెప్పట్లేదండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ దట్. వివాదాస్పదం అవుతుంది మీరు అనుకున్నారు కదా, పుట్ ఏ కేసు అని జబర్దస్త్. తప్పు లేదా? నేను చెప్తున్నాను, ఎవరు తప్పు చేసినా కేసు వేయండి. నేను హర్ట్ అయ్యానంటే నేను కేసు వేస్తాను. అలా వేయండి. ఏది వివాదాస్పదమా, క్లీనా, అన్క్లీనా, అది కాదు ఇప్పుడు ఇక్కడ డిస్కషన్. ఓకే, నోబడీ కెన్ షేక్ జబర్దస్త్ స్పిరిట్. అకార్డింగ్ టు ద రిపోర్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. దానికి మాకు జస్టిస్ కావాలి. దట్స్ ఆల్. సందేహం ఎటు సాగేది, ప్రియమైన పెళ్ళైన మలుపే తెలియని దారేమో బంధం